హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతిస్ తెలుగు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజైతే మార్నింగ్ నిద్రలేసినాక మీతో అయితే అలా మాట్లాడుతూ ఉన్నాను. అది వాయిస్ పెడదాం అనుకున్నాను, బట్ బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్స్ వల్ల వాయిస్ రికార్డ్ అయితే చేయాల్సి వచ్చింది. ఇలా మార్నింగ్ 5:30కి అలా లేచాక కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి మీతో అయితే మాట్లాడేసి ఇక్కడైతే పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్, వాళ్ళకి లంచ్ బాక్స్ అయితే ఇచ్చేయాలి కదా మార్నింగ్. అందుకనేసి లంచ్ బాక్స్ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి పెసరట్టు అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నానండి. పెసరట్టు రెసిపీ ఆల్రెడీ మీకు షేర్ చేశాను. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే మీరు నా షార్ట్ వీడియోస్లో అయితే ఉంటుంది, చూడండి. పెసరట్టు రెసిపీ అయితే నేను చూపించినట్టు చేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, బాగుంటుంది. ఇది నైట్ నానబెట్టేసుకొని మార్నింగ్ అయితే మనం బ్యాటర్ ప్రిపేర్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. లంచ్కి వచ్చేసి స్వీట్ కార్న్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నానండి. పిల్లలకి స్వీట్ కార్న్ రైస్ అయితే అడిగారు, అందుకనేసి స్వీట్ కార్న్ రైస్ చేస్తూ ఉన్నాను. మళ్ళీ ఆఫ్టర్నూన్ నేను ఇప్పుడు లంచ్ అయిపోయి ప్రిపేర్ చేసి బాక్స్లో ఇచ్చేసి స్కూల్కి పంపించినాక మా గుంటూరు అయితే వెళ్ళానండి. షాపింగ్ పని అయితే ఉంది. పాప బర్త్డే వస్తుంది కదా, ఏమైనా తీసుకుందాము అనేసి షాపింగ్కి అయితే వెళ్దాం అనుకున్నాను. అందుకని స్వీట్ కార్న్ రైస్ అయితే బాగుంటుంది అనేసి స్వీట్ కార్న్ రైస్ అయితే చేశానండి. అదైతే అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి పిల్లలకి పెసరట్టు అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నా. వాళ్ళు ఫ్రెష్ అప్ అయి స్నానం అది చేసి రెడీ అయిపోయారు, తినేసి స్కూల్కి వెళ్తారు ఇక. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే నేను ఇలా అయితే రెడీ అయ్యాను. గుంటూరు అయితే వెళ్తూ ఉన్నాను షాపింగ్కి. పాప బర్త్డే వస్తుంది కదా, ఏమైనా తీసుకుందాం అనేసి వెళ్తూ ఉన్నాను. మా పిన్ని కాల్ చేసింది. మా పిన్ని అయితే వస్తానంది. మా పిన్ని, నేను, అమ్మ కూడా వస్తానుంది. అమ్మ, నేను, పిన్ని అయితే వెళ్తూ ఉన్నాము. నేను ఇక్కడి నుంచి వెళ్తూ ఉన్నాను, పిన్ని ఊరు నుంచి వస్తూ ఉంది. అమ్మ కూడా వస్తూ ఉంది. ఇలా అయితే రెడీ అయ్యాను. డ్రెస్ అయితే వేసుకున్నాను. ఇలాగా ఫుల్ వ్యూ అయితే తర్వాత చూపిస్తాను మీకు. ఇప్పుడైతే స్టార్ట్ అయ్యి వెళ్తూ ఉన్నాను. టైం అయితే చూడండి 11 అయింది, 10 to 11 అయింది. ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. చూస్తూ ఉండండి, వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. పిల్లలు స్కూల్కి అయితే వెళ్ళిపోయినాక ఇలాగ స్టార్ట్ అయ్యి రెడీ అయిపోయి గుంటూరు అయితే వచ్చానండి. ఇంట్లో పని అంతా చేసేసుకొని గుంటూరు అయితే వచ్చాను. బస్ ఎక్కేసి, ఫ్రీ బస్ కదా ఇప్పుడు లేడీస్కి, అందుకని బస్ ఎక్కేసి అయితే వచ్చేసానండి. మళ్ళీ పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చే టయానికి వెళ్ళి వాళ్ళని పికప్ చేసుకోవచ్చు అనేసి బస్ ఎక్కి గుంటూరు అయితే వచ్చాను. ఇటు నుంచి ఊరు నుంచి అమ్మను పిన్ని కూడా వచ్చారు. వాళ్ళిద్దరూ వస్తామన్నారు, నేను కూడా వచ్చాను. బర్త్డే వస్తుంది కదా, ఏమన్నా తీసుకుందాం అనేసి. ఇక్కడ వచ్చేసి పిన్ని అయితే శారీస్ చూస్తూ ఉంది. శారీస్ అయితే బాగున్నాయి. శారీ ప్రైస్ వచ్చేసరికి 400 అంట. ఈ శారీస్ అయితే ఒకటి ఎల్లో అండ్ పింక్, ఒకటి బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ అయితే నచ్చినాయి. పిన్నికి ఆ రెండిట్లు ఏ తీసుకోవాలనేది కొంచెం కన్ఫ్యూజ్ అయింది. ఎల్లో తీసుకుందామా, రెడ్ తీసుకుందామా అనేసి. ఎల్లో బాగుంది, రెడ్ బాగుంది. ఫస్ట్ అయితే ఎల్లో నచ్చిందంట. ఎల్లో అయితే వీళ్ళు ఏంటంటే చిన్న వాటిల్లో మిస్ప్రింట్లు ఆర్ మిస్టేక్స్ ఏదైనా ఉండొచ్చు అని చెప్పారు. ఇది అమ్మ ఓపెన్ చేసింది కదా, దాంట్లో అయితే మరక అయితే కనిపిస్తుంది కదండి, అట్లాగా ఏ మరక ఉండొచ్చు, లేదంటే ఏదైనా స్మాల్ మిస్టేక్ అయితే ఉండొచ్చు అని చెప్పారు. మీకు ఓకే తీసుకుంటాము అంటే ఓపెన్ చేస్తాము, లేదంటే ఓపెన్ చేయమన్నారు. చూసారా, పిన్ని ఓపెన్ చేయించింది. దానికి అట్లా అయితే లైన్స్గా కనిపించింది కదా, అట్లా మరకలుగా వచ్చింది అక్కడక్కడ. అందుకనేసి ఇంకా ఎల్లో వద్దనేసి పక్కన పెట్టింది. బట్ ఈ బ్లాక్ కూడా నచ్చిందంట, బ్లాక్ కూడా ఓపెన్ చేయించింది. బ్లాక్ అయితేనేమో అలాగా లైన్ కనిపిస్తుంది కదా, బ్లాక్ మీద స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పైన కనిపిస్తుంది కదండి వైట్ కలర్ లైన్, అట్లాగా లైన్ అయితే వచ్చిందనమాట. దీంట్లో మిస్టేక్ ఇది వచ్చింది. పిన్నికి అయితే తర్వాత ఎల్లో తీసుకోవాలా, రెడ్ తీసుకోవాలా, బ్లాక్ తీసుకోవాలా అనేది అర్థం కాలేదు. ఏ తీసుకుందాం అనేసి. ఎల్లో బాగుంది, రెడ్ బాగుంది, రెండు బాగున్నాయి. ఎల్లో బాగుంది, బ్లాక్ బాగుంది, రెండు బాగున్నాయి. బట్ ఏదనేది తనకి అర్థం కాలేదు. బ్లాక్ అయితే జస్ట్ పైన చిన్న లైనే కదా వచ్చింది, దీనికైతే అక్కడక్కడ లైన్ మరకలాగా వచ్చింది అనేసి బ్లాక్ రెడ్, ఎల్లోనా రెడ్ బ్లాక్ అనేసి కొంచెం డిసైడ్ అయ్యి బ్లాక్ అయితే తీసుకుందండి. బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ బాగుంది అనేసి బ్లాక్ అండ్ రెడ్ అయితే తీసేసుకుంది. శారీ వచ్చేసి 400. ఇదేనండి ఈ శారీ.
ఇంకొకటి ఓపెన్ చేసినాక అది తీసుకోవాల్సిందే. మళ్ళీ మనకి దీంట్లో బాగాలేదు కదా, వేరే శారీ ఇవ్వండి అంటే ఇవ్వరంట. వాళ్ళు ఏది ఇస్తే అది మనం అదే తీసుకోవాలి. ఇంకా మా పిన్ని వచ్చేసి బ్లాక్ అండ్ రెడ్ అయితే తీసుకుందండి. అక్కడ ఈ షాప్లో అయితే శారీస్ చాలా ఉన్నాయండి, చాలా క్వాంటిటీ ఆఫ్ స్టాక్ ఉంది. శారీస్ కూడా బాగున్నాయి. ఇక్కడ వచ్చేసి టసర్ శారీస్ అయితే చూస్తామంటే చూపిస్తూ ఉన్నారు. బట్ మాకు ఇవేమీ నచ్చలేదు. అక్కడ కనిపిస్తుంది కదా అమ్మ స్టూల్ మీద పెట్టింది, ఇప్పుడు చూపిస్తున్నాను కదా బ్లూ కలర్ శారీ, అదొకటే బాగుంది. శారీ వచ్చేసరికి టసర్ శారీస్ వచ్చేసరికి 700 అంటండి. బట్ మాకైతే నచ్చలేదు అనేసి వద్దన్నాం మేము. నెక్స్ట్ వచ్చేసరికి మేము ఇంటికి వెళ్ళిపోయానండి. షాపింగ్ అయిపోయినాక ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళిపోయినాక పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొని వెళ్ళి వాళ్ళు ఫ్రెష్ అప్ అయ్యి ఏదన్నా స్నాక్స్ అలా తిన్న తర్వాత ఇక్కడ ఊర్లో అయితే గణేష్ నిమజ్జనం అయితే ఉందండి. బాగా చేస్తారు. అమ్మ వాళ్ళు అయితే రమ్మన్నారు. పిన్ని వాళ్ళు ఆల్రెడీ వస్తామన్నారు. ఇంక అందుకనేసి మేము కూడా అప్పటికప్పుడు డిసైడ్ అయ్యి మా హస్బెండ్ని అడిగితే వెళ్ళమన్నారు. ఇంక అందుకని మేము కూడా స్టార్ట్ అయ్యి ఊరైతే వచ్చేసాము. ఇక్కడ వచ్చేసరికి ఇది పుట్టలమ్మ నల్లపాడు దగ్గర పుట్టలమ్మ టెంపుల్ అండి. పుట్టలమ్మ టెంపుల్ దగ్గర అయితే చాలా బాగా చేశారు సెటప్, డెకరేషను. అవతార్ వరల్డ్ అనేసి సెటప్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి బయట చూపిస్తున్నాను కదా, ఇక్కడ శివుడిని అయితే పెట్టారు. శివుడు కింద అయితే నందులు అనమాట, నందీశ్వరులు అటు ఇటు కూర్చొని డమరుకం అయితే డోల్ అయితే మోగిస్తూ ఉన్నారు, హెడ్స్ మూవ్ చేసుకుంటూ. అక్కడ శివుడు కూడా చూసారా, హెడ్ మూవ్ చేస్తూ ఉన్నాడు కైలాసం లాగా. చాలా బాగుంది సెటప్ అయితే. ఇదేనండి, ఇది వచ్చేసరికి అవతార్ వరల్డ్. అన్ని అవతార్ బొమ్మలు సెట్టింగ్ చాలా బాగా చేశారండి. ఫ్లవర్స్ కానీ యానిమల్స్ కానీ మూవ్ అవుతూ డెకరేషన్ అంతా చాలా బాగుంది. ఇదైతే మొత్తం చాలా బాగా సెట్ చేశానండి. ఇంకా ఎవ్రీ ఇయర్ చాలా బాగా చేస్తారంట. ఇయర్ ఇంకా అవతార్ వరల్డ్ అనేసి చాలా బాగా సెట్టింగ్ చేశారు, సెటప్ చేశారు. పిల్లలు అయితే చూస్తారు కదా, అమ్మ వాళ్ళు అయితే ముందు రోజు అయితే వెళ్ళొచ్చారంట. చాలా బాగుంది, వెళ్ళేసి రండి, ఇప్పుడైతే లైటింగ్ అంతా ఉంటుంది. అమ్మ వాళ్ళు అయితే డే టైంలో వెళ్ళారంట, బాగుంది అని చెప్పారు. ఇప్పుడైతే నైట్ టైం కదా, చాలా బాగుంటుంది, వెళ్ళేసి రమ్మంటే మేమైతే చూద్దామని పిల్లల్ని తీసుకొని వచ్చాను. నాన్నైతే తీసుకొని వచ్చారనమాట మమ్మల్ని ఇక్కడికి. ఇక్కడ వచ్చేసరికి చూసారా ఒక్కొక్కటి ఎలా మూవ్ అవుతున్నాయో, ఫ్లవర్స్ డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు. గణేష్ కూడా మట్టి నాయకుడు అంటండి, అక్కడే నిమజ్జనం చేస్తారంట ఆ రోజు. బట్ నేనైతే నిమజ్జనం రోజు అక్కడే ఉన్నాం కానీ ఆ వీడియో తీస్తే బాగుండేది. మేమైతే వెళ్ళలేదు ఆ రోజు అక్కడికి, కొంచెం బిజీగా ఉండడం వల్ల. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు చూసి అవతార్ వరల్డ్ అనేసి. గణేష్ కూడా చాలా బాగున్నారండి, ఫేస్ అంతా మట్టి గణేషే. నిమజ్జనం కూడా చాలా బాగా చేశారు. వేరే వాళ్ళైతే నిమజ్జనం వీడియో అయితే సెండ్ చేశారు, బట్ మనం పెట్టడానికి లేదు కదా, మళ్ళీ వేరే వాళ్ళు పెట్టింది మనం పెడితే కాపీరైట్ వస్తుంది, అందుకనేసి వద్దులే అనేసి పెట్టలేదు. చూడండి ఇక్కడ అవతార్ బొమ్మ అనమాట. ఇక్కడ వచ్చేసరికి స్వామివారికి పూజ అయితే చేస్తూ ఉన్నారు. హారతి అది ఇస్తూ ఉన్నారు. మీరు కూడా హారతి తీసుకోండి. ఇక్కడ ఎవరో వచ్చారనమాట, అందుకనేసి పూజ చేస్తూ ఉన్నారు. ఈ గణేష్ వచ్చేసరికి మట్టి వినాయకుడేనంటండి, ఇక్కడే నిమజ్జనం చేసేస్తారు. స్వామివారు కూడా చాలా బాగున్నారనమాట. శివుడిలాగా చేశారు గణేష్ని, శివుని రూపం అనమాట. ఇక్కడైతే చూసుకొని ఇంకైతే ఇంటికైతే వెళ్ళిపోతామండి. పిల్లలు ఇది అవతార్ బొమ్మ మూవ్ అవుతూ ఉంటే పట్టుకుంటుంటే అక్కడ వాళ్ళు ఉండేసి షాక్ కొడుతుంది, పట్టుకోవద్దు నాన్న అని చెప్పారు. అవైతే ఎలక్ట్రిక్ కదండి, ఎంతో కొంత పిల్లలకి అయితే ఎఫెక్ట్ అవుతుంది అనేసి వద్దు అనేసి చెప్పారు. ఇక్కడైతే మూవ్ అవుతూ ఉన్నాయి చూడండి యానిమల్స్ అయితే. అందరూ వీడియోస్ తీసుకుంటూ ఫొటోస్ తీసుకుంటూ బాగా ఎంజాయ్ చేశారు. చాలామంది వచ్చారు ఆ రోజు. నెక్స్ట్ డే అయితే కోలాటం కూడా పెట్టారండి. ఆ నెక్స్ట్ డే అయితే వెళ్ళాను కానీ వీడియో అయితే ఏం రికార్డ్ చేయలేదు. కోలాటం చేశారు. ఇక్కడ వచ్చేసరికి ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయామండి. ఇంటికి వెళ్ళిపోయినాక ఊర్లో గణేష్ నిమజ్జనం ఊరేగింపు అయితే అవుతూ ఉంది. ఫస్ట్ అయితే ట్రాక్టర్ మీద రాజశేఖర్ రెడ్డి బొమ్మ అయితే పెట్టారండి. మా ఊర్లో వాళ్ళకి కొంచెం ఎక్కువ అనమాట. మా ఊర్లో వారికి రాజశేఖర్ అంటే అభిమానం, అంటే రాజశేఖర్ రెడ్డి గారు అంటే అభిమానం ఎక్కువ అండి. అందుకనేసి ఫస్ట్ ముందు ట్రాక్టర్ మీద ఆయన అయితే పెట్టారు, డీజే పెట్టారు, డ్రమ్స్ పెట్టారు. అసలు నిమజ్జనం అయితే బాగా జరిగింది. గణేష్ అయితే చాలా బాగున్నాడండి. గణేష్ వచ్చేసరికి 70,000 అంట, 14 to 16 feet గణేష్. ఇక్కడ వచ్చేసరికి డీజే దగ్గర సాంగ్స్ అయితే పెట్టుకొని డ్యాన్స్ అయితే వేస్తూ ఉన్నారు ఊళ్ళో అందరూ. కొంచెం చెప్పాను కదండి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే కొంచెం అభిమానం ఎక్కువ అనమాట మా ఊర్లో అందరికీ.
సాంగ్స్ అయితే పెట్టుకొని డ్యాన్స్ వేస్తూ ఉన్నారు. ఇక్కడ వచ్చేసరికి వేరే గణేష్ అయితే వచ్చారండి. మా ఊర్లో పెద్ద చెరువు ఉంది, నిమజ్జనం చేయడానికి వేరే దగ్గర నుంచి నల్లపాడు నుంచి గణేష్ని అయితే తీసుకొచ్చారు. ఇక్కడైతే నిమజ్జనం చేస్తూ ఉన్నారు చెరువులో. ఈ గణేష్ కూడా బాగున్నారు, 3 ఫేసెస్ వచ్చినాయి కదా. సరే నిమజ్జనం చూపిద్దామనేసి ఇక్కడికి వచ్చి నిమజ్జనం అయితే చూస్తూ ఉన్నా. ఆ పక్కన అయితే మాది ఊరేగింపు అయితే అవుతూ ఉంది. ఈ గణేష్ని అయితే వాటర్లో వేసిన 5 సెకండ్ 1 మినిట్కే అలాగ మునిగిపోయారండి లోపలికి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి పోలీసులు అయితే వచ్చారండి. ఇక్కడ వచ్చేసరికి మా వాళ్ళు అందరూ ఉన్నారని చూపిస్తున్నా. పిన్ని, అమ్మ, అక్క అందరూ ఉన్నారు. అందరూ లేడీస్, జెంట్స్. ఈయనైతే మా తాతయ్య కూడా వెళ్తూ ఉండే వీడియో తీస్తూ ఉండే కనిపించారు, అందుకని ఆయన కూడా క్లిప్ తీశాను. ఇక్కడ వచ్చేసరికి పోలీసులు అయితే వచ్చారండి. ఇక్కడికి పోలీసులు టైం అయిపోయింది, చాలా టైం అయింది, ఇంకా నిమజ్జనం చేయలేదు, మాకైతే కంప్లైంట్ వచ్చింది అని చెప్పి వచ్చారు. ఇంకా అందుకనేసి డీజే అయితే ఆఫ్ చేసేసి డీజేని పంపించేశారు. నెక్స్ట్ గణేష్ని కూడా నిమజ్జనానికి తీసుకెళ్ళిపోమని చెప్తున్నారు. నిమజ్జనానికి తీసుకెళ్ళమంటే వీళ్ళందరూ కలిసి ఉంటారు కదండి ఊర్లో కొంతమంది, వాళ్ళైతే మాట్లాడారు కానీ ఎంతవరకు చెప్పినా ఒప్పుకోలేదు. అందుకనేసి నిమజ్జనానికి అయితే తీసుకెళ్దాం అనుకున్నారు. ఇక్కడైతే డీజే ఆఫ్ చేశారు కదండి, ఇంకా డ్రమ్స్ అయితే పెట్టారనమాట, అందుకని డ్యాన్స్ వేస్తూ ఉన్నారు. పిల్లలు వచ్చేసి అలా ఎక్కారనమాట లాస్ట్లో తీసుకెళ్లే ముందు. ఓకేనండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.